నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. ఒక్కరోజు బ్రహ్మోత్సవం సందర్భంగా సర్వభూపాల సూర్యప్రభ వాహనాల ట్రయల్ రన్ నిర్వహించిన టీటీడీ అధికారులు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా మోటారు వాహనాల ర్యాలీని ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వాహనాలు నడిపే సమయంలో రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి. అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడలేదంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాణిపాకంలో సత్య ప్రమాణాలకు రావాలి. ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్ డిమాండ్. తిరుపతిలోని 50వ వార్డులో అధికారులు కార్పొరేటర్తో కలిసి పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థుల హాజరు నమోదును తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య గురువారం తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల హాజరు నమోదు కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ విద్యార్థుల హాజరు నమోదు పక్కాగా ఉండాలని, హాజరు కాని వారికి హాజరు వేయొద్దని, వారు ఎందుకు రాలేదనే విషయాలు తెలుసుకుని అందరూ బడికి వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎంతమంది యూనిఫామ్, బ్యాగులు, పుస్తకాలు ఇచ్చారు తదితర విషయాలు యూడిఐఎస్సి యాప్లో నమోదు చేయాలని అని అన్నారు. విద్యా బోధన విధానాన్ని పరిశీలించి విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యాప్లో వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. కమిషనర్ వెంట విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్రనాయుడు, రజక డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర, తిరుపతి బీసీసీఎల్ అధ్యక్షులు విశ్వనాథం, రజక సాధికార సమితి సభ్యులు సాకర శంకర్, ఎస్టీసెల్ తిరుపతి అధ్యక్షులు రాజారాం, అశోక్, జగదీష్ రెడ్డి, ప్రకాష్ తదితరులతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంటు, ఇలాంటివన్నీ చూసుకుంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మనం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. దాదాపు జగన్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మొత్తము 1,40,000 కోట్లు నెలకి, సంవత్సరానికి వడ్డీ కట్టే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు అప్పు చేసిన 10 లక్షల కోట్లు ఏదో ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధికో వెచ్చిచ్చునుంటే దానివల్ల ఇప్పుడు ఫలాలు వచ్చి ఉంటాయి. ఈ ఫలాల వల్ల రాబోయే తరాల వారు బాగుపడి ఉంటారు. కానీ జగన్ చేసినటువంటి అప్పులు, విలాసవంతమైనటువంటి విడిది భవనాలు, ఆయన సాక్షి మీడియాకి యాడ్ల రూపంలోనే దాదాపు 300 కోట్ల రూపాయలు యాడ్ల రూపంలో ఆయన ఆ పేపర్కి మాత్రం ఇచ్చుకున్నాడు, మిగతా వాళ్ళకి ఊరికి ఇవ్వాల. దాంతోపాటు ఈరోజు అంతెందుకు చిన్న పిల్లలు తినేటువంటి చిక్కీలు కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. ఫీజు రీయింబర్స్మెంట్ డిగ్రీ, అదేవిధంగా ఇంటర్ ఫీజు రీయింబర్స్మెంటు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే 1 సెంటు భూమి పేరుతో 10 లక్షల రూపాయలు 1 ఎకరా కొంటారు. ప్రభుత్వం దగ్గర 50 లక్షల రూపాయలకి 1 ఎకరా అమ్ముతారు. వీళ్ళేమో ఎవరి దగ్గరనో 10 లక్షల రూపాయలు కొనేస్తారు. కొనేసి ప్రభుత్వానికి మాత్రం 50 లక్షలకు అమ్ముతారు. అది కూడా ఎక్కడ? గుట్లల్లో, చెరువుల్లో, శ్మశానాలలో ఇలాంటి భూములు కొని 1 సెంటు అంటే నివాస యోగ్యం కానటువంటి భూములు ప్రజలకు సెంటు భూమి పేరుతో ఇచ్చి పెద్ద గొప్పగా ఇచ్చినామని జబ్బలు దర్చుకున్నారు. దాంతోపాటు జగను ఆయన ఫోటో పాసుబుక్ మీద ఆయన ఫోటోకి దాదాపు 1000 కోట్లు, అదేవిధంగా ఆయన విలాసవంతమైనటువంటి భవనం తాడేపల్లి ప్యాలెస్ భవనానికి దాదాపు 600 కోట్ల రూపాయలు, దానికి 926 మంది సెక్యూరిటీని పెట్టి అంత డబ్బులు ఖర్చు అవసరమా? ఆయన ఇంటి ముందర రోడ్డు వేసుకునేదానికి 12 లక్షల కోట్లు. నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణపై గురువారం మధ్యాహ్నం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కొంతమందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గ్యాంగ్ వర్క్ చేయించాలన్నారు.
నగరంలో విలీనమైన పంచాయతీల్లో ఎక్కువ సమస్యలున్నాయని వాటిని పరిష్కరించేందుకు చేపట్టిన ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ మరియు దేశ రక్షణ కోసం గోవును మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ గోరక్ష మహాపాదయాత్ర సభ్యులు విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో టీడీపీ బీసీ నేత జగన్నాథంతో కలిసి అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ రైతులు మొత్తం ఆవు పేడతో జీవామృతం తయారు చేసి భూమికి ఎరువుగా వేస్తూ ఆరోగ్యవంతమైన పంటలు పండించి ప్రజలకు బలమైన ఆహార పదార్థాలను అందించేవారని, అది నేడు కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, 4900 కిలోమీటర్లు, 180 రోజులు ఈ గోరక్ష మహాపాదయాత్రను కొనసాగిస్తున్నామని, ప్రతి ప్రాంతంలో గోరక్షకులు కలవాలని పిలుపునిచ్చారు. గోవు అంతమైపోతుందని ఈ గోవు యొక్క సారాంశం తెలియజేయడానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు 4900 కిలోమీటర్లు 128 రోజులు ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు రోజు దేశవ్యాప్తంగా కొన్ని వేల ఆవులను సంహరించబడుతున్నాయి. అలాంటి గోహత్యలు ఆపాలని, భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి ఉంది. మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం తినడం వల్ల మనందరం కూడా రోగగ్రస్తులం అవుతున్నాం. మనందరము పేద మధ్యతరగతి కుటుంబీకులము. మనకు కావాల్సిన ఆరోగ్యము సహజ సిద్ధమైన గో ఆధారిత వ్యవసాయంతో మాత్రమే మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతామని చెప్పి ఊరూరా ప్రచారం చేసుకుంటూ ఈ గో మహాపాదయాత్ర సెప్టెంబర్ 27న కశ్మీర్లోని శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి ఈ పాదయాత్ర ఒక పుంగనూరు ఆవుతో పాదయాత్ర ప్రారంభించాం. ఈ గోవు తన గోజాతిని రక్షించుకోవడానికి 6 నెలల పాటు ఈ పాదయాత్రలో పాల్గొంటుంది. దాదాపు 125 రోజుల పాదయాత్ర, 3525 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరానికి మేము రావడం జరిగింది. గోవులను కాపాడాలని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డుపెట్టి గోవులను కాపాడాడు. అలాంటి గోవులు ఈరోజు గోవుల బతుకులు ప్రశ్నార్థకంగా తయారయ్యాయి. అందుకే ఆ దేవదేవుణ్ణి మొరపెడుతూ గో సంరక్షణ జరగాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషికి మేము ఇక్కడికి ఆ స్వామి వారికి మొరబెట్టుకుంటున్నాం. ఈ గో జాతిని రక్షించాలని చెప్పి ఇక్కడి వరకు కూడా పాదయాత్ర రావడం జరిగింది. మనమందరం ఈరోజు ఆహారం తింటున్నాం కానీ ఎవరు అమృతాహారం తినడం లేదు. అమృతాహారం పండాలి అని అంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి. ముందు భూమి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం గోవును కాపాడుకోవాలి. అందరం ఈరోజు అందరం గోవును మర్చిపోయాం. ప్రతి ఒక్కళ్ళు అసలు ఆవుకి జెర్సీ ఆవులకి తేడా కూడా తెలియట్లేదు ఎవరికి. అయితే ఎప్పుడైతే గోమయము గోమూత్రము భూమి మీద పడుతుందో అప్పుడే భూమి ఆరోగ్యంగా ఉంటుంది. అందులోంచి పండే పంటలు కూడా అమృతాహారం లాగా పండి మన ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవును కాపాడుకుంటూ ఆవు పాలు, ఆవు నెయ్యి తింటున్నాం. మనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. ఈరోజు అసలు ఆవులు కానీ ఏవి కానీ ఎక్కడ ఏమీ లేవు, అందరికీ పాలు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. 10 ఆవులు ఉంటే కనీసం 1000 లీటర్లు ప్రతి ఇంటికి పాలు అందుతున్నాయి. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించి అమృతాహారం ఎక్కడి నుంచి పండుతుంది, ఎలా పండుతుంది అని ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా గోవు మీద అవగాహన కల్పించుకోవాలి. ఇందులోంచి గోవు నుంచి ఇచ్చే పంచగవ్యాలతోటి మెడిసిన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. సో ఇవన్నీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆవును కాపాడుకుంటూ అమృతాహారం ఎక్కడైతే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పండినట్టు తింటూ పంచగవ్య మెడిసిన్స్ కూడా వాడాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆ సంఘం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. ఈ రోజు ఆయన దళితులకు న్యాయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 25వ తారీఖు దళిత సంఘాల తరపున పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇగా అలిపిరి పోలీస్ స్టేషన్ లో దాన్ని సరిగా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి నచ్చిన కేసులు పెట్టడం, దాంట్లో ఎస్పీ గారిని కలవటం, మొన్న స్పందనలో ఎస్పీ గారు దళితులకు న్యాయం చేస్తానని చెప్పటం, విచారించి దాంట్లో కొత్త కేసులు ఇంక్లూడ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తొందరగా విచారించి మాకు నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఎస్పీ గారిని మేము మా దళిత సంఘాల తరపున వేడుకుంటున్నాం. తర్వాత తిరుమలలో రాయల్ సారంగి హోటల్ నిర్వహిస్తున్న పద్మావతి గెస్ట్ హౌస్లో అసిస్టెంట్ సరాబుగా పనిచేస్తున్న కోనిశెట్టి రాము, కోనిశెట్టి ప్రవీణ్ వాళ్ళు
వాళ్ళ దందాలు తిరుమలలోనే కాక తిరుపతిలో ఈరోజు గ్రీన్ మెరిడియన్ హోటల్ ఉంది కపిల్ తీర్థం దగ్గర, అది కూడా వాళ్ళదే. వీళ్ళు వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు రాము ప్రవీణ్ తిరుమలలో ఆ యువజన సంఘం యువజన నాయకుడు పేరు పెట్టుకొని వాళ్ళు చేసే దందాలు చాలానే ఉన్నాయి తిరుమలలో. ఇప్పుడు తిరుపతికి కూడా బాకింది. తిరుపతిలో గ్రీన్ మెరిడియన్ హోటల్ ఈరోజు 1,50,000 తీసుకొని ఉన్నారు వాళ్ళు నెలకే. దాని వాల్యూ వచ్చి దాదాపు 30 లక్షల నుంచి 35 లక్షల రూపాయలు. ఓపెన్ టెండర్లో వేస్తే 35 లక్షల రూపాయల దాకా వస్తుంది. దాదాపు 30 లక్షల పైన నగరపాలక సంస్థకు గండి కొట్టారు. మా మీద దాడులు చేసినా, మమ్మల్ని చంపినా, కాల్చి ఎక్కడైనా పడేసినా మా కేసులను పట్టించుకోవడం లేదు. కనీసం మాకు రక్షణ కల్పించడం లేదు. మేము ఎన్నోసార్లు కూడా ఈ యొక్క దళితుల సమస్యల పట్ల ఈ యొక్క అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర సిఐ గారు రామకిషోర్ సార్ గారు మేము కలిసి, అయ్యా మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, మా దళితుల్ని ఈ విధంగా చంపే ప్రయత్నం చేశారు, మీరు చర్యలు తీసుకోండి అంటే ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. దళితుల మీద దాడులు చేస్తే మేము సాక్షాత్తు ఎస్పీ గారికి పోయి మొరబెట్టుకుంటే మాకు న్యాయం జరగలేదంటే మేము ఎవరితో చెప్పుకోవాలి? కాబట్టి ఎవరైతే మా దళితుడి మీద దాడులు చేశారో వాళ్ళు అరెస్ట్ చేయాలి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు బుధవారం సాయంత్రం శ్రీ పురంధరదాసుల వారి కీర్తనలతో మార్మ్రోగాయి. శ్రీ పురంధరదాసుల వారి ఆరాధన మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వహించిన ఊంజల్ సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరిపింపజేసింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాసభక్తులు సామూహికంగా పురంధరదాస కృతులను ఆలపించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు, ఇతర అధికారులు 3,500 మందికి పైగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. గురోహో శ్రీపాద పంకజే శ్రీనివాస మహంభజే మన్మనోభీష్టవరదం. నేడు గొప్ప పర్వకాలం సాక్షాత్ మహావిష్ణువును నిరంతరము సందర్శించుకుంటూ తరించిన నారద మహర్షి యొక్క అవతారులైన పురంధరదాసవర్యుల ఆరాధనా మహోత్సవం యశక్కాయులై విరాజిల్లుతుంటారు. అలాంటి మహనీయుల ఆరాధన గొప్ప వాగ్గేయకారులు మాత్రమే కాదు. తర్వాత చూస్తే 4 లక్షల అచంచలమైన విశ్వాసంతో కూడి ఉన్న సంగీత సామ్రాజ్యములో త్రిమూర్తులని ఖ్యాతి పొందిన పురంధరదాసులు సంగీత భిక్షను పెట్టినవారు అని కొనియాడతారు. కర్ణాటక సంగీతానికి జీవమును పోచినటువంటి ఒక గొప్ప మహాన్ వ్యక్తి శ్రీ పురంధరదాసు. ఉద్యమమైన సంగీత నేపథ్యంలో ఈ సాహిత్యాన్ని తీసుకొచ్చి ఆభార గోపాలులకు ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం సంసిద్ధంగా ఉన్నది. శ్రీవారి సర్వదర్శనం సర్వత్రా శ్రేయస్కరమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి సేవలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ పాల్గొన్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఈయనకు ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఒక తెలియని అనుభూతినిస్తుందన్నారు. 50 ఏళ్లకు ముందు శ్రీవారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారమని గుర్తు చేశారు. నేడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వామి సర్వదర్శనం కల్పించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా యువత అంతా కూడా స్వామివారి సేవలో పాల్గొని చైతన్యవంతులు కావాలని ఆయన ఆకాంక్షించారు. గవర్నర్ వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా
50-60 సంవత్సరాల క్రితం ఏ విధంగా మేము ముఖ్యంగా ప్రతిమ ఎండి గారు నిన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి సర్వదర్శనం చేసుకున్నారు 4 గంటలు అందులో నిలబడి. ఎందుకంటే బస్సులో వస్తే బహుశా మీ అందరికీ జ్ఞాపకం ఉండదు, మీరు వచ్చి ఉండరు. 50-60 సంవత్సరాల క్రితం ఆ బస్సులో ఇక్కడికి వచ్చి పోతుంటే అందరికి వాంతులు అయ్యేది, చాలా కష్టపడేది. అంతేకాకుండా అప్పుడు సర్వదర్శనాని కోసం నానా ఇబ్బందులు పడేది. ఇప్పుడు చూస్తే ఇప్పటి యువతకు ఒక ఆదర్శంగా మాకు అనిపించింది. నిన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా సర్వదర్శనం చేసుకుంటే నేను యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సరిగ్గా అందరు వచ్చి మాకు ఈ దర్శనం ఆ దర్శనం అని కాకుండా సర్వదర్శనం అనేది సర్వత్రా అందరికీ శ్రేయస్కరమైనటువంటి దర్శనం. అది చేయాలి. ఒక 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఇక్కడ ఉండి చాలా ఆధ్యాత్మికమైనటువంటి భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాకు నిన్నటి నుంచి చాలా ఆనందమైంది. ఇది మా చరిత్రలో మేము మర్చిపోం. 60 సంవత్సరాలది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది ఇక్కడ. ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం స్వామివారు ఆసీనులై భక్తులకు అభయమిచ్చే సర్వభూపాల సూర్యప్రభ వాహనాలను ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. వసంత మండపం నుండి ఊరేగింపుగా ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి తిరిగి వసంత మండపంలోనికి తీసుకువెళ్లారు. రథసప్తమి రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించామని అధికారులు వెల్లడించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధి 50వ వార్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ, తిమ్మినాయుడుపాలెం, అరుంధతివాడ, గరుడాద్రి నగర్, శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం కార్పొరేటర్ అనిల్ కుమార్, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను పరిశీలించారు. వర్షాల సమయంలో కొండపైన పడే నీరు తమ వీధుల్లోకి రావడంతో ఇబ్బంది పడుతున్నామని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని, త్రాగునీరు సకాలంలో పంపిణీ చేయాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వల్ల కాలనీల్లోకి వచ్చే నీటిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రాగునీరు పంపిణీ చేసే సమయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలన్నారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించి ప్రతిరోజు చెత్త సేకరణ చేయాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలని, ఖాళీ ప్రాంతాలకు పన్నులు చేయాలని అన్నారు. రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ వెంకటప్రసాద్, ఎలక్ట్రికల్ డిఈ శిల్ప, శానిటరీ సూపర్వైజర్ సుమతి ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గత 27 సంవత్సరాలుగా తిరుపతి, రాయలసీమ ప్రజలకు మెరుగైన డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తున్న ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు, బీజేపీ రాయలసీమ జోన్ డెవలప్మెంట్ కన్వీనర్, ఎస్వీ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మరింత అధునాతన పరికరాలతో తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో శ్రీ సాయి ఎస్వీ డయాగ్నోస్టిక్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా, తిరుపతిలోని ప్రముఖ వైద్యులు విశిష్ట అతిథులుగా పాల్గొని శ్రీ సాయి ఎస్వీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు తిరుపతి, రాయలసీమ ప్రజలకు వైద్య సేవలతో పాటు సామాజిక సేవలు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించిన ఆయన నేడు ఐఎంఈలోనూ, సామాజిక సేవలను, రాజకీయాల్లోనూ అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమన్నారు. అందరి వైద్యుల సహాయ సహకారాలు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.
అనంతరం డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ తన వైద్య విద్య అనంతరం పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే గత 27 సంవత్సరాల క్రితం చిన్న స్కానింగ్ సెంటర్తో ప్రారంభించిన తాను పూర్తి డయాగ్నోస్టిక్ సేవలు అందించాలనే ఉద్దేశంతో తిరుపతిలో డయాగ్నోస్టిక్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రజాశ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలను కూడా చేయడం ప్రారంభించాలని, అందులో భాగంగానే ఐఎంఏ ద్వారా అందరి వైద్యుల సహకారంతో దాదాపు 1000కు పైగా ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. అంతేగాక ఐఎంఏకు వైద్యులకు మధ్య వారధిలా ఉండి ఎయిడ్స్, లెప్రసీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. అన్ని రంగాల్లోనూ సేవాభావంతో చేశానే తప్ప ధనార్జనతో ఏ రోజు పనిచేయలేదని చెప్పారు. తిరుపతికి మోడర్న్ వైద్యం అందించాలన్నదే మొదటి నుంచి తన కోరిక అని, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా 3D అల్ట్రాసౌండ్, అదే డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ స్కాన్, అన్ని స్కాన్స్ చేయడం జరిగిందన్నారు. అదే సంకల్పంతోనే నేడు ప్రజలకు మంచి టెక్నాలజీని అందించాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దీని ద్వారా అతి త్వరగా జబ్బును నిర్ధారించగలమని, తద్వారా రోగికి మంచి వైద్యం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిసుధ హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ శ్యాంబాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ జనార్దన్, మాజీ కార్యదర్శి డాక్టర్ యుగంధర్, ఐఎంఏ సభ్యులు డాక్టర్ వరప్రసాద్, మణికర్ణిక హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మణికర్ణిక, వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ నిరుపమ, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ వాసుదేవ నాయుడు, డాక్టర్ కృష్ణకాంత్, డాక్టర్ ఐవి రామచంద్ర, డాక్టర్ గురుప్రసాద్, డాక్టర్ చంద్రకళ, డాక్టర్ చిన్నారి వెంకటేశ్వర్లు, డాక్టర్ భాస్కర్ రావు, చెంగయ్య, జన్ కిరణ్, గుండాల గోపీనాథ్ రెడ్డి, లాయర్లు యుగంధర్, నారాయణ, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ సుభాషిణి, డాక్టర్ రమాశ్రీ, డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 27 ఏళ్లుగా తిరుపతి పట్టణంలో డయాగ్నోస్ సెంటర్ రన్ చేస్తూ మంచి ఖ్యాతిగాంచారు. ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ, అలాగే ఇక్కడ అప్నా ఏపీఎన్ఈ అంటే ఏపీ నర్సింగ్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఇక్కడ అన్ని విధాలా ఆయన ముందుకెళ్తూ ఒక రోల్ మోడల్గా తయారయ్యారు శ్రీహరి గారు డాక్టర్లు, యంగ్ డాక్టర్స్కి. నిజంగా ఇది నాకు చాలా 27 ఏళ్ళుగా తెలుసు ఈ డయాగ్నోస్ గురించి. చక్కటి డయాగ్నోస్ అందిస్తున్నారు కాబట్టి కొంచెం హైటెక్ కూడా ఉంది అన్ని ఇన్వెస్టిగేషన్స్. తప్పకుండా తిరుపతి ప్రజలు, డాక్టర్లు దీన్ని ఉపయోగించుకోవాలని నేను వినిపిస్తాను, కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ శ్రీహరి అండ్ ఫ్యామిలీస్ ఫర్ ది ఎస్వి డయాగ్నోస్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీహరి గారు ఒక కొత్త బ్రాంచ్ రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో క్రిస్టల్ ల్యాబ్లో స్టార్ట్ చేశారు. సో డాక్టర్ శ్రీహరి గారి గురించి అందరికీ తెలుసు. డాక్టర్ గారికి మొదటి నుంచి కూడా తెలిసింది ప్రజాసేవ. అటు వైద్యంలో కానీ రాజకీయంలో కానీ ఎవరు ఏ సహాయం అడిగినా కూడా లేదనకుండా చేసే వ్యక్తి డాక్టర్ గారు. ఈరోజు ఆయన ఆ సర్వీస్లో భాగంగా ఇది ఒక ఎక్స్టెన్షన్. మెయిన్గా డయాగ్నోస్టిక్స్లో అల్ట్రాసౌండ్ అండ్ హై అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టి మంచి ల్యాబ్ కూడా స్టార్ట్ చేశారు. సో వారికి మా డాక్టర్లందరం కూడా ఈరోజు వచ్చి అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక మంచి మనిషి, పేద మధ్యతరగతి వాళ్ళకి సహాయం చేయాలనుకునే ఈ సంకల్పానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సిబ్బందికి, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వి కంగ్రాచులేట్ దెమ్. డాక్టర్ శ్రీహరి గారు రేడియాలజిస్ట్గా తిరుపతిలో అందరికీ సుపరిచితులు. అంతేకాకుండా చాలామంది పేదవాళ్ళకి సహాయం చేయడంలో ముందుంటాడు. ఐఎంఏలో కూడా చాలా పెద్ద పోస్టులో ఉన్నారు. ఆయన ఇప్పుడు రెడ్డి కాలనీలో కొత్తగా ప్రారంభించినటువంటి ఈ స్కానింగ్ సెంటరు ప్లస్ ల్యాబ్ అందరికీ ఉపయోగపడాలని, పేదలకు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. డాక్టర్ నాగభూషణమ్మ గారు వీళ్ళందరూ ఆ టైం నుంచి కూడా గత 25 ఇయర్స్ నుంచి తిరుపతి పట్టణంలో రేడియాలజిస్ట్ అని అంటే అది శ్రీహరిరావు గారు అనేసే చెప్తా ఉంటారు. అట్లే వాళ్ళు మనకి దళిత కావచ్చు, మామూలుగా కావచ్చు, అందరికీ మన ప్రజల్లో కూడా మంచి పేరు ఉన్నది సార్. ఇప్పుడు ఈ 25 ఇయర్స్ నుంచి ఉన్నది పేరు. ఇంకొంచెం కాలం మాలాంటి వాళ్ళకి సార్ చాలా స్ఫూర్తిగా ఉంటారు. గత 27 సంవత్సరాలుగా తిరుపతిలో ఒక చిన్న స్కానింగ్ సెంటర్తో ప్రారంభించినటువంటి నేను చాలా అంచెలంచెలుగా ఎదిగి పూర్తి డయాగ్నోస్టిక్స్ ఉండాలని చెప్పిన ఉద్దేశంతో నేను అక్కడ మన విమాల్ రోడ్లో అయితేనేమి పూర్తి ఫుల్ ఫ్లెడ్జెడ్గా డయాగ్నోస్టిక్ చేయటం, దానికి అందరూ కూడా తోడ్పాటును అందించి నన్ను ప్రోత్సహించారు. అదేవిధంగా ప్రజా శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలు కూడా చేయటం, దానిలో భాగంగా నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితేనేమి, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అయితేనేమి ఈ కార్యక్రమాలను కూడా అందరూ వైద్యుల సహాయ సహకారాలతోటి చాలా దగ్గరగా 1000 పైగా మెడికల్ క్యాంపులు అయితేనేమి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, మన అనీమియా ఫ్రీ ఇండియా అనేది ఐఎంఏ స్లోగన్,
అదేవిధంగా ఎయిడ్స్ అయితేనేమి లెప్రసీ అన్నీ కూడా ఎరాడికేటెడ్ ప్రోగ్రామ్స్లో నేను ఒక మారదిగా ఉండి ఐఎంఏకి వైద్యులకు మధ్య చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడ వైద్యులకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఉన్నా నేను డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు నేను ఒక నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రావటం, అదేవిధంగా ప్రజలకు కూడా సేవ చేయాలన్న భావంతో రాజకీయ కలాపాల్లో కొన్ని కార్యక్రమాలు చేయడంలో కూడా తోడ్పాటును అందించారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథక ప్రయోజనాలను బ్రాహ్మణ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి వివిధ రంగాలలో వివిధ కులాలలో గల వారందరికీ కూడా స్వయం ఉపాధి యూనిట్లని అనౌన్స్ చేసి ఉంది. ఇది రేపు 30వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీలోపు, ఫిబ్రవరి 7వ తేదీలోపు మీకు దగ్గరలో గల సచివాలయాల్లో మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అప్లై చేసుకోవాలా. ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన దాంట్లో కేటగిరీ స్లాబ్ 1లో ఒక 7 యూనిట్లు, అలాగే స్లాబ్ 2లో ఒక యూనిట్, స్లాబ్ 3లో ఒక యూనిట్, మొత్తం 9 యూనిట్లు ఈ తిరుపతి జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగింది. అర్హత గల బ్రాహ్మణ యువకులు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు గల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకునేందుకు 50% సబ్సిడీ, మ్యాక్సిమం 2 లక్షల మించకుండా సబ్సిడీతో బ్యాంకు రుణాలు ఇవ్వటం జరుగుతుంది. కావున తిరుపతి జిల్లాలో గల ఆసక్తి గల బ్రాహ్మణ యువకులందరూ కూడా మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్లి 30వ తారీఖు, జనవరి 30వ తారీఖు తర్వాత నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు లోపు మీ ఆధార్ కార్డు, మీ తెల్ల రేషన్ కార్డు, ఆదాయ కుల ధృవీకరణ సర్టిఫికెట్లతో మీరు అప్లై చేసినట్లయితే అర్హత గలవందరికీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రాహ్మిన్ కార్పొరేషన్కి ఇచ్చిన 280 కోట్ల రూపాయల మూలధనం నుంచి వీరందరికీ రుణాలు అందజేయటం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీ దగ్గర గల సచివాలయాల్లో ఈ జియో నెంబర్లో గలటువంటి వెబ్సైట్లో మీరు వెబ్సైట్ ద్వారా దగ్గర సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు అప్లికేషన్లు ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ దేశమంతటా పర్యటించి హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అనేక పదవులు, పురస్కారాలను తృణప్రాయంగా తిరస్కరించి జాతిపితగా నిలిచారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, కస్పా పద్మనాభం, 84 బీజేపీ బూత్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, 83వ బూత్ అధ్యక్షులు బాబు, బీజేపీ నాయకులు తిమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్, గుండే చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కూడల్లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పిస్తున్నాము. గాంధీజీ గారు దేశమంతటా హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు గాంధీ గారు. ఆయన అడుగుడు జాడల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తూ గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మన ప్రధాని గారు ఈరోజు పనిచేస్తున్నారు. గాంధీజీ కలన స్వాకారం చేస్తున్నాం మన ప్రధాని గారు. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మెలగాలని, ఆయన స్ఫూర్తిని మనం తీసుకుని మన దేశ అభివృద్ధికి బాటలు వేయాలని, ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని నెంబర్ 1గా చేసేదానికి మనం అందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ
గాంధీ గారికి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ. భారతీయ విద్యాభవన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సౌజన్యంతో 17వ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు తెలియజేశారు. పుస్తకాల పట్ల ఆసక్తిని, పఠనాసక్తిని పెంపొందించే విధంగా ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్ వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు, ఫిబ్రవరి 2, 8 మరియు 9 తేదీలలో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తిరుపతి హరేరామ హరే కృష్ణ రోడ్డులో గల వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ, విశిష్ట అతిథిగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆచార్య ఆర్వి కుమార్, ప్రత్యేక అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొంటారని తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనలో దాదాపుగా 70 స్టాల్స్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రచురణలు, భవన్స్ ప్రచురణలు, విజయవాణి ప్రింటర్స్, విశాలాంధ్ర, ఎంఎస్కో సాహితీ ప్రచురణలు, శ్రావ్య ఎడ్యుకేషనల్ ఎయిడ్స్, శ్రీ వాసవి బుక్ సెంటర్, ఎస్ఎస్ బుక్ సెంటర్, న్యూ బుక్ లింక్స్, ధ్యానలహరి, సైన్స్ ఇన్ యూనివర్స్, సన్ పబ్లికేషన్స్, ఋషిపీఠం, డ్రీమ్ ఇన్ఫో వరల్డ్, నవరత్న బుక్ వరల్డ్ అండ్ నెహిల్ పబ్లికేషన్స్, పద్మావతి బుక్ డిస్ట్రిబ్యూటర్స్, అరబిందో సొసైటీ, ఫాలునాఫా, ఆరోగ్య విజ్ఞాన ప్రచురణలు, హిమాంశు బుక్ డిపో, సైన్స్ ఇన్ వేదాస్, ఐఏఎస్ రచనలు, సాహిత్య అకాడమీ, మనుజ్యోతి, ఆర్ట్ అండ్ లెటర్స్, నిక్రమ్ పబ్లిషర్స్, శిల్పకళా భారతి, గుదియా స్టోర్స్, ఎడ్యూసాఫ్ట్ లెర్నింగ్, సుప్రీం లా హౌస్, వక్రతుండ బుక్ స్టోర్స్, నేర్క్ యూనివర్సిటీ, అలాగే శ్రీ భూసత్వ మొదలగు ప్రచురణలు ప్రదర్శనలో ఉంచబడతాయని తెలిపారు. వైజ్ఞానిక, పౌరాణిక, ఇతిహాస, మనోవైజ్ఞానిక, న్యాయ, చారిత్రక పుస్తకాలే కాకుండా మనోరంజకమైన పుస్తకాలు అనేకం ఇక్కడ లభ్యమవుతాయని తెలిపారు. పుస్తకాభిమానులు, పుస్తక ప్రియులు, పరిశోధక విద్యార్థులు, పరీక్షార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు తెలియజేశారు. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన్స్ కేంద్ర కమిటీ సభ్యులు యుగంధర్ రాజు, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. అందరూ ఎంతో అభిమానంతో ప్రోత్సహిస్తున్నందువలనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. భారతీయ విద్యాభవనే పుస్తక ప్రదర్శన ఎందుకు చేపట్టింది అంటే 1938లో కెఎం మున్షీ గారు భారతీయ విద్యాభవన్ని మహాత్మా గాంధీ యొక్క ఆశీస్సులతో ప్రారంభించారు. అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా దానిలో సభ్యులుగా ఉండి ఈ సంస్థని ప్రోత్సహించారు. 1951లో బుక్ యూనివర్సిటీ అనే పేరుతోటి చాలా వినూత్నమైనటువంటిది బుక్ యూనివర్సిటీ అని మున్షీ గారు బ్రెయిన్ చైల్డ్ అది ప్రారంభించి అనేకమైనటువంటి పుస్తకాలను ముద్రించారు. ముఖ్యంగా ఆర్సి ముజుందార్ హిస్టరీ 8 వాల్యూమ్స్ తోటి పరిశోధనాత్మకమైనటువంటి భారతీయ చరిత్రని ప్రచురించారు. ఈ రోజున ముజుందార్ గారి యొక్క హిస్టరీ పుస్తకాలు యూనివర్సిటీస్లోని, ఇతర రీసెర్చ్ సెంటర్స్లోని ఒక ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధానార్చకుల కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాలు చేశారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వాహనాలను నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద గల ఆర్టీఓ కార్యాలయం నుండి మోటారు వాహనాల ర్యాలీని చిత్తూరు జిల్లా కలెక్టర్ డీటీసీ నిరంజన్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్కు చేరుకుని తిరిగి పీవీకేఎన్ కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 15 నుండి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ కింద రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అవగాహన కల్పించడంలో భాగంగా
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, మత్తు పానీయాలను సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలు నడపడం చేయకూడదని చిత్తూరు జిల్లా వాసులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో సంభవించిన రోడ్డు ప్రమాదాల మరణాలలో ద్విచక్ర వాహనదారులు అధిక సంఖ్యలో మరణించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. యువత మత్తు పానీయాలు సేవించడం, అతివేగంగా వాహనాలు నడపడం ద్వారా కూడా మరణాలు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయన్నారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని, గుంతలను పూడ్చడం, పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. ప్రజలు కుటుంబాల గురించి ఆలోచించాలని, ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సునీల్ కుమార్, ఎంవీఏలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వాసులందరికీ ఒకటి విజ్ఞప్తి, ట్రాఫిక్ నియమ్స్ పాటించేయాలి, హెల్మెట్ వేయాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు. ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 2021, 22, 23, 23, 24 మరియు 24, 25 డేటా చూస్తే జిల్లాలో సుమారుగా 350 మరణం జరిగింది. ఈ 350 మరణం చూస్తే 50% మరణం 2 వీలర్స్లో అయినాయి. ఇంకా కాకుండా ఈ 50% మరణంలో 70 నుంచి 80% చూస్తే యూత్ ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అక్కడ మరణం జరిగినాయి. సో ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో టైం టు టైం నేషనల్ హైవే కానీ మిగతా రోడ్స్ కానీ ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది, రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది, లైట్స్ రిపేర్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఎక్కడైనా పెండింగ్ నేషనల్ హైవే పని ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. గాంధీజీ సూచించిన శాంతి మార్గంలో యువత ముందుకు నడవాలన్నారు. నేడు బీజేపీ పార్టీ గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడిచే పరిపాలన కొనసాగిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంతో పాటు గాంధీజీ ఆశయాలు కూడా సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ల గోపి, వెంకటముని, శివకుమార్, శెట్టిపల్లి శివకుమార్, గల్లా రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాంధీ గారి వర్ధంతిని శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి గల నివాళులు అర్పించారు. ఎందుకురా అంటే 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత బీజేపీకి ఆర్ఎస్ఎస్ సంబంధించిన గాడ్గే అనే నాయకుడు గాంధీ గారిని పక్కన పెట్టుకోవటం మనకందరికీ తెలిసిన విషయం. గాంధీజీ గారు లేకపోతే స్వాతంత్రం లేదు, స్వాతంత్రం లేకపోతే ప్రజలమే లేదు. అటువంటి తరుణంలో గాంధీ గారు నాయకత్వం వహించి మనకి స్వాతంత్రాన్ని సంపాదించారు. అలాంటి స్వాతంత్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా కాపాడుతూ వచ్చింది. అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడలేదంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాణిపాకంలో సత్య ప్రమాణాలకు రావాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్లు డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గం మంగళంపేట అటవీ ప్రాంతంలో 50 ఎకరాల వరకు అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడి రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులు దారి మళ్లించి రోడ్డు వేయించుకోవడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అటవీ శాఖ మంత్రిగా ఉంటూ అటవీ భూములను పరిరక్షించాల్సింది వదిలే ఆక్రమణలకు పాల్పడడం అత్యంత దారుణమన్నారు. సాధారణంగా అటవీ భూముల్లో రోడ్లు వేయడానికి అనుమతి దొరకడం చాలా కష్టమని తెలిపారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో ఎలా రోడ్డు వేశారని ప్రశ్నించారు. చేసిన తప్పును ఒప్పుకోవడం వదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ఆక్రమణలకు పాల్పడలేదని చెబితే సరిపోదని, త్వరలోనే విచారణ కమిటీ నీ భాగవతాన్ని బయటపెడుతుందని తెలిపారు. తప్పు చేయకపోతే కాణిపాకం ఆలయానికి వచ్చి సత్యం చేయాలని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకులు సురేంద్ర కుమార్, పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంగళంపేట ముంగిలిపట్టుకు సంబంధించిన రేంజ్లో ఉన్నటువంటి 17 ఎకరాల 64 సెంటుల్ని నువ్వు ఏ విధంగా 2001లో సబ్ డివిజన్ చేసి, సబ్ డివిజన్లో నీ కుమారుడు, మీ తండ్రి,
మీ సతీమణి మీ పైన 45 ఎకరాలు ఏ విధంగా వచ్చింది? మామూలు మనం చూస్తుంటాం, కోడో జంతువుల బిడ్డలు పుడితే పెరుగుతూ ఉంటుంది, నేల ఎక్కడ పెరగదు. అక్కడున్న స్థలం ఏ విధంగా 75 ఎకరాలు అయిందో ఒకసారి నువ్వు చెప్పాలి. నువ్వు నీతి నిజాయితీ పరుడు అంటున్నావు, ఏ విధంగా అయింది చెప్పాలి. సబ్ డివిజన్ అయింది. ఆ సబ్ డివిజన్ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సర్వే చేశారు, ఏం జరగలేదండి. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినారు. ఈరోజు మేము కొన్ని పేపర్లో చదివాం, చిత్తూరు కలెక్టర్ వారు కానీ కలెక్టర్ వారితో పాటు కానీ డిఎఫ్ఓ గారు కూడా ఇచ్చారు, అక్రమం జరిగిందని. ఒక్క రోజుకే వాళ్ళు నిరూపించారంటే దానికి నిజాయితీ ఏమో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైనా మీరు చూస్తుంటారు, ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ వ్యవస్థ నుంచి ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించి చేయాలంటే ఏళ్ల తరపు తిరగాలి. ఉదాహరణ మీకు చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో బాకరాపేట నుంచి మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు, బాకరాపేట తిరుపతికి ఘాట్ ఇంతవరకు కాదు ఫారెస్ట్లో క్లియరెన్స్. సుమారు 2018 జరుగుతుంది, ఇంతవరకు స్టేజ్ 1 మొన్నైంది. ప్రభుత్వం అయిపోతున్నటువంటి విచారణ కమిటీ ముందు హాజరవడానికి సిద్ధంగా ఉండండి. తప్పు చేయకపోతే మరో మార్గాన్ని ఎంచుకోకుండా ధైర్యంగా విచారణకు హాజరకండి, అప్పుడు చూసుకుందాం. అంతేగాని మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టి, ఇప్పటికే నువ్వు రెచ్చగొట్టిన కారణంగా కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి జైలులో మగ్గిపోయారు. ఆ కుటుంబాలు అఘోరిస్తున్నాయి. ఆ కేసుల ఫలితం నెలల తరబడి ఊరు లేకుండా భార్య బిడ్డలను చూసుకోలేక అవసరపడి ఇబ్బందులు పడ్డారు. ఆస్తి తగాదా విషయంలో తన కుటుంబ సభ్యులపై రక్తమొచ్చేలా దాడి చేస్తున్నారని, ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని బంగారుపాలెం మండలం CGF కాలనీకి చెందిన కటారి గుణశేఖర్ నాయుడు విన్నవించారు. గురువారం చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో బాధితులు సమావేశం నిర్వహించి మాట్లాడారు. 5.5 ఎకరాల భూమికి సంబంధించి తమ కుటుంబానికి కటారి గిరీష్, చంద్రమ్మ, తులసిరాం అనే వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నాయని తెలిపారు. ఆ భూమికి సంబంధించి పూర్తి హక్కులు న్యాయస్థానం ద్వారా తమకే కలిగిందని తెలిపారు. అప్పటి నుంచి తమ కుటుంబంపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వారం క్రితం తన అక్కపై దాడి చేశాడన్నారు. దీనిపై బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణకు పిలిచారన్నారు. పోలీస్ స్టేషన్కు వెళుతూ ఉండగా గత శనివారం తమ కుటుంబ సభ్యులపై వారు, వారి అనుచరులు రాడ్లు, కత్తులతో దాడి చేశారని తెలిపారు. రక్తగాయాలతో ఆసుపత్రిలో చేరితే తమకు సరైన న్యాయం జరగడం లేదని వాపోయారు. టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. గిరీష్ నుంచి తమ కుటుంబానికి హాని ఉందని ఎస్పీ స్పందించి ప్రాణరక్షణ కల్పించాలని విన్నవించారు. కేసు కట్టారు, అంటే గతం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 కేసులు కట్టారు నామమాత్రంగా. మా పైన అదే తీవ్రంగా ప్రాణహాని ఉంది, మా పైన కత్తులతో దీంతో దాడి చేసి నార్మల్ సెక్షన్స్ పెట్టేసి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు మా పైన మళ్ళీ కేసులు పెట్టారు. మేము అందరూ మమ్మల్ని కొట్టి మేము గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే, మాకు దెబ్బలు తగిలి ఉంటే, వాళ్ళు దెబ్బలు తగలకుండానే వచ్చి ఒక ఆమె వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా జాయిన్లోనే ఉంది. అవును సార్, ఇప్పుడు మన వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాడి చేశారు, తీవ్రంగా దాడి చేశారు. అప్పుడు మాకు న్యాయం జరగలేదు. కనీసం టీడీపీ గవర్నమెంట్లో అయినా మాకు న్యాయం జరుగుతుందంటే మాకు ఎవరు కానీ హెల్ప్ చేయట్లేదు. నాయకులు కూడా మాకు హెల్ప్ చేయట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు సరైన న్యాయం జరగట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు? వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వచ్చారు సార్. చెప్పారు ఇది సార్, మేము అందరి దృష్టికి తీసుకెళ్ళాం సార్, మాకు న్యాయం జరగట్లేదు. వాళ్ళపైన ఇలా రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ చేయాలని ఎస్పీ గారిని కోరుతున్నాం సార్. అక్కడ మాకు అసలు న్యాయం చేయట్లేదు సార్. మా వాళ్ళని ఇలా తీవ్రంగా కొట్టారు, కత్తులతో నరికారు. తర్వాత ఇలా ఇంత చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసు వారు వాళ్ళపైన నార్మల్ కేసులు పెట్టి మా పైన కేసులు పెట్టి మాకు ఎలాంటి న్యాయం జరగకుండా చేస్తున్నారు సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో మంత్రిగా ఉన్న శాఖల్లో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. మంగళంపేట భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట అడవుల్లో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా అటవీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారన్న ఆరోపణలపై పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి మరియు వారి కుటుంబీకులు చేసిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. ప్రధానంగా పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేసిన అటవీ, విద్యుత్ మరియు భూగర్భ గనుల శాఖల్లో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. మంగళంపేట అటవీ ప్రాంతంలోని భూములే కాక అవినీతి ఆరోపణలు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఆయన పనిచేసిన అన్ని శాఖల్లో ప్రభుత్వం విచారణ జరపాలన్నారు.
మదనపల్లి ఘటనపై ప్రభుత్వం పెద్దిరెడ్డి పాత్ర ఉందా లేదా అని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా తనకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉందని తెలిపారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతో మంది భూస్వాములు రాజకీయాల్లో రాణించారని, అయితే తమకు ఉన్న భూములను పేదలకు పంచారే గాని ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదని, ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పెద్దిరెడ్డిపై వస్తున్న వేల ఎకరాల అవినీతి ఆరోపణలపై విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై పెద్దిరెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ అటవీ భూములు అనేది ఆయనకు రికార్డుల పరంగా ఒక సర్వే నెంబర్లో 26 ఎకరాలు, ఇంకొక సర్వే నెంబర్లో సంథింగ్ 6 ఎకరాలు ఎంతో దాదాపు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క పాత రిజిస్ట్రేషన్స్ తో కూడా కలిపితే 45 ఎకరాలు చూపిస్తున్నారు, దాంట్లో 75 ఎకరాలు ఉన్నాయి. దాని విలువ అడవి పక్కన ఏనుగులకు భయపడి అటవీ క్షేత్రంలో ఉండేది ఆ 3-4 లక్షలు కూడా విలువ. మొత్తం ఆ భూముల విలువ మొత్తం వేసుకున్నా, ఈరోజు ఆయన ఆక్రమించినటువంటి భూములు మొత్తం విలువలు వేసుకున్నా, ఒక 30 ఎకరాలు అడిషనల్ గా ఆయన ఆధీనంలో ఉంటే 30 ఎకరాలు ఇంటూ 3 అయితే 90 లక్షలే. 90 లక్షలు కాదు, వేల కోట్ల అవినీతి జరిగింది. దానిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకున్నాను. ఎందుకంటే అది చాలా చిన్నది. ఈరోజు ఆ చిన్న కార్యక్రమంలో కూడా అటవీ భూములను ఆక్రమించుకోవడం అనేది, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చారు. నేను రామచంద్రారెడ్డి గారికి చెప్పేది కూడా, ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తిగా మీ పైన వచ్చినట్టు అభియోగాల్ని నిజాన్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. ఒక్కరోజు బ్రహ్మోత్సవం సందర్భంగా సర్వభూపాల సూర్యప్రభ వాహనాల ట్రయల్ రన్ నిర్వహించిన టీటీడీ అధికారులు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా మోటారు వాహనాల ర్యాలీని ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వాహనాలు నడిపే సమయంలో రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి. అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడలేదంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాణిపాకంలో సత్య ప్రమాణాలకు రావాలి. ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్ డిమాండ్. తిరుపతిలోని 50వ వార్డులో అధికారులు కార్పొరేటర్తో కలిసి పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.